హాయ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు ఇంటర్డే విత్ ఎస్ఎన్ఆర్. ఇది ఈరోజు ప్రాఫిట్ అండ్ లాస్. ఈరోజు మొత్తము 4 ట్రేడ్లు చేయడం జరిగింది. ఐఆర్టీసీ, వోల్టాస్, హీరో మోటో కార్ప్, బజాజ్ ఆటో. వీటి వెనుక నా లాజిక్ ఏంటంటే, ఐఆర్సిటీసీ ఆటోమేటిక్ క్యాండిల్లో తీసుకోవడం జరిగింది. కానీ నా సెటప్ కాదు, ఫోమో అనుకోవచ్చు. ఇది కరెక్ట్ ట్రేడ్ కాదు. అలానే దీంట్లో లాస్ కూడా ఏం రాలేదు. కాకపోతే నా సెటప్ని నేను ఫాలో కాలేదు. ఇది ఇంకోసారి జరగకుండా చూసుకోవాలి. తర్వాత ట్రేడ్ వచ్చేసి బజాజ్ ఆటోలో ఇక్కడ చూడొచ్చు. దీని వెనుక నా లాజిక్ ట్రేడ్ తీసుకోవడానికి 2 అవర్స్ టైం ఫ్రేమ్లో ఇక్కడైతే మంచి బేర్ సెటప్ అయితే కనిపించింది. ట్రేడ్ అయితే తీసుకున్నాను. కాకపోతే బ్రోకరు నా పొజిషన్ స్క్వేర్ అప్ చేసిన తర్వాత ఈ లాస్ట్ మూమెంట్లో ఇదైతే మూవ్ అయింది. చూడవచ్చు మీరు 3 మినిట్స్లో క్యాండిల్లో లాస్ట్ 15 మినిట్స్లో అయితే మార్కెట్ మూవ్ అయింది. అంతలోపల బ్రోకర్ నా పొజిషన్ని స్క్వేర్ అప్ చేసేసాడు. తర్వాత ట్రేడ్ వచ్చేసి వోల్టాస్లో ఇక్కడ కూడా బేర్ సెటప్ కనిపించింది. ట్రేడ్ తీసుకున్నాను. కాకపోతే ఆ మార్కెట్ మూవ్ కాలేదు, కన్సల్టేషన్ అయిపోయింది అక్కడనే. నో ప్రాఫిట్ నో లాస్ ఈ ట్రేడ్లో కూడా. తర్వాత ట్రేడు హీరో మోటో కార్ప్లో ఇక్కడైతే పర్ఫెక్ట్ సెటప్ అని చెప్పలేను, కానీ నాకు తెలిసి ఫోమోతో అయితే ట్రేడ్ ఎంటర్ కావడం జరిగింది. దీంట్లో ఫస్ట్ స్టాప్ లాస్ హిట్ అయింది. తర్వాత 1 అవర్ టైం ఫ్రేమ్లో మళ్ళీ ఇంకోసారి ఎంట్రీ దొరికినట్టు అనిపించింటే తీసుకున్నాను. ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది. ఈ ట్రేడ్లో మొత్తం నాకు చూడొచ్చు 650 రూపాయలు లాస్తో ఈరోజు ట్రేడ్లు ముగించేశాను. థ్యాంక్ యూ. ఒకవేళ వీడియో నచ్చితే ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకుంటే లైక్ అండ్ కామెంట్ చేయండి. బాయ్.